మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. చిన్నపిల్లల విషయాల్లో మనకి ఎన్నో సందేహాలు అయితే ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం, ఆహారం, నడవడిక ఇలాంటి వాటిల్లో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానంగా ఈరోజు మనం ఒక డాక్టర్ దగ్గరనైతే కలవడానికి వచ్చేసాం. ఆయనే డాక్టర్ ఎం హేమసుందర్, పీడియాట్రిషియన్. ఇప్పుడు డాక్టర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నేను డాక్టర్ హేమసుందర్, పీడియాట్రిషియన్ ఎట్ డాక్టర్ క్యూర్ స్పెషాలిటీ క్లినిక్స్, మధురవాడ. పిల్లల్లో కోల్డ్, కాఫ్ తరచుగా వస్తూ ఉంటే దాని వెనుక ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చండి? సో పిల్లల్లో కాఫ్, కోల్డ్ తరచుగా అంటే అందరిలో కాదు, బట్ కొంతమందిలో కొంతమంది పేరెంట్స్ నాకు ఇచ్చిన కంప్లైంట్ కూడా మా అబ్బాయి కాఫ్, కోల్డ్ ఫ్రీక్వెంట్గా వస్తుందని, లేదా అబ్బాయి ఆర్ అమ్మాయి కాఫ్, కోల్డ్ ఫ్రీక్వెంట్గా వస్తుందని ఇస్తున్నారు. అంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఒక రీజన్ తీసుకుంటే ఇప్పుడు సీజన్ మనకి ఇలా రైనీ సీజన్ ఉన్నప్పుడు ఫ్లూ అనేది కొంచెం ర్యాంపెంట్గా ఉంటుంది. ఇలా ఫ్లూ ర్యాంపెంట్గా ఉన్నప్పుడు దే కెన్ ఈజీలీ క్యాచ్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. కామన్ చాలా వైరస్లు ఉంటాయి కాబట్టి ఒకసారి వచ్చి తర్వాత ఇంకొక వైరస్ అటాక్ అయినప్పుడు సో 2 to 3 times అలా వచ్చినా నో ఇష్యూ. అదర్వైజ్ చైల్డ్ హెల్తీగా ఉండి వెయిట్ బాగుంటున్నాడు, గ్రోత్ బాగుంటుంది, ఓన్లీ కాఫ్, కోల్డ్ వస్తుంది, మంత్లీ వన్స్ అలా వస్తున్నాయి అనుకున్నప్పుడు అది మనం టెన్షన్ పడాల్సిన విషయం కాదు. అయితే కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి రావచ్చా అంటే రావచ్చు. ఇప్పుడు రీసెంట్గా నా ప్రాక్టీస్లో, నేననే కాదు ఈవెన్ చాలామంది ప్రాక్టీస్లో వాళ్ళు చూస్తుంది ఏంటంటే ఎడినాయిడ్స్ బాగా పెరుగుతుంది. ఎడినాయిడ్స్ వల్ల కూడా మనకి రికరెంట్గా మాటికి కోల్డ్ రావడం, తద్వారా కాఫ్ రావడం, మేబీ ఫీవర్ కూడా రావచ్చు దాంతోపాటు. ఏంటి ఎడినాయిడ్స్ అంటే ఏంటి? మనకి టాన్సిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. టాన్సిల్స్ అంటే గొంతులో ఉంటాయి, ఇటొకటి ఉంటుంది. అవి టాన్సిల్స్. ఎందుకు ఉంటాయి ఈ టాన్సిల్స్ అంటే మనకి ఏమైనా చుట్టుపక్కల ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తే క్లియర్ చేయడానికి అదొక ప్రొటెక్టివ్ ఫినామినన్ మనకి. సో సేమ్ టాన్సిల్స్ లాంటివే ముక్కు వెనకాల ఉంటాయి, వాటిని ఎడినాయిడ్స్ అంటాం. అవి కూడా సేమ్ పని, ప్రొటెక్షన్ కోసమే ఉంటాయి. బట్ రీసెంట్ టైమ్స్లో మేబీ పోస్ట్ కోవిడ్ ఐ డోంట్ నో, నేను చూస్తున్నది రీసెంట్గా పాస్ట్ 1 year అరౌండ్ పిల్లల్లో ఎడినాయిడ్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఎడినాయిడ్స్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే పేరెంట్స్కి ఇది అవగాహన ఉండదు. కాఫ్, కోల్డ్ వస్తుంది మాటికి అనుకుంటారే కానీ ఇలా ఎడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళకి డౌట్ రాదు. సో మీకు డౌట్ రావాలంటే ఒకటి రికరెంట్ కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు ఎడినాయిడ్స్ చూసుకోవాలి. రెండోది ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు వాళ్ళకి గురక వస్తుంది. మీకు చెప్పాను కదా, అది ముక్కు వెనకాల ఉంటాయి. ఎప్పుడైతే సైజు పెరిగిందో ముక్కుని కొంచెం బ్లాక్ చేస్తుంది వెనక నుంచి. బ్లాక్ చేసినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏమవుతాయి? నైట్ టైం పడుకునేటప్పుడు గురక రావచ్చు. రెండోది వాళ్ళ వాయిస్, హైపోనేసల్ వాయిస్ అంటాం. అంటే ముక్కు మనకి క్లోజ్ చేస్తే ఎలా మాట్లాడతామో అలా వాయిస్ రావచ్చు. ఇంకోటి అవి సైడ్కి పెరిగాయి అనుకోండి, సైడ్కి పెరిగితే చెవుల మీద పడతాయి. వాళ్ళకి మాటికి చెవులు ఇన్ఫెక్షన్ అనో, చెవు నొప్పి అన్న కూడా సిమ్టమ్ ఉండొచ్చు అనమాట. సో ఈ ఎడినాయిడ్స్ చూసుకుంటే, ఇఫ్ సపోజ్ ఎడినాయిడ్స్ ఉన్నాయి అనుకుంటే దానికి మనం స్ప్రే రూపంలో పెట్టుకుంటే కంట్రోల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మరీ పెద్ద ఎడినాయిడ్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కానీ చిన్న సైజు ఉన్నప్పుడు ముందే మనం దాన్ని కనుక తెలుసుకొని ట్రీట్మెంట్ మెడికల్గా మన స్ప్రే ఇచ్చుకుంటే చక్కగా తగ్గే ఛాన్స్ చాలా ఉంది. సో అది మిస్ అవుతే ఏమవుతుందంటే ఎడినాయిడ్స్ బాగా పెరిగిపోతే దానికి రావాల్సిన కాంప్లికేషన్స్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫర్దర్గా. నెక్స్ట్ ఇంకోటి ఫ్లూ చెప్పాను. రీసెంట్గా మనకి ఇప్పుడు సీజన్ బాగాలేనప్పుడు ఫ్లూ వైరస్లు ర్యాంపెంట్గా ఉంటాయి. దాని నుంచి ఎలా ప్రొటెక్షన్ ఇస్తాం? వ్యాక్సిన్ ఉంటుంది. సో ఫ్లూ వ్యాక్సిన్ అంటిల్ 5 years కంప్లీట్ అయినంత వరకు చైల్డ్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్ తీసుకోవాలి. ఈ ఫ్లూ షాట్ తీసుకోవడం ద్వారా మనకి ఈ సీజనల్గా వచ్చే ఫ్లూ నుంచి డెఫినెట్గా ప్రొటెక్షన్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే నాట్ ఓన్లీ కాఫ్ అండ్ కోల్డ్, కొన్నిసార్లు ఈవెన్ దిస్ కెన్ కాజ్ సివియర్ ఫ్లూస్, నిమోనియా దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల డెఫినెట్లీ అంత సివియర్ అవ్వకుండా అయితే ఆపుతుంది. నిమోనియా రేంజ్కి వెళ్ళేంత అయితే వెళ్లకుండా మనకి వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకొన్ని అదర్ కాజెస్ ఉండొచ్చు, లైక్ సైనసైటిస్ ఉండొచ్చు. సో ఇలాంటివి మనకి ఇంకా తగ్గట్లేదు, ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంది కాఫ్, కోల్డ్ అనుకున్నప్పుడు సేఫ్ సైడ్ ఒక్కసారి మీ పీడియాట్రిషియన్ చూపిస్తే
ఆయన ఆర్గానిక్ కాజెస్ రూల్ అవుట్ చేసేసుకుంటారు. నేను చెప్పినవి మీరు కూడా గ్రహించగలిగే కాజ్ ఒకటి ఎడినాయిడ్స్. సో నైట్ గురక పెట్టడం కానీ, నోరు తెరిచి బ్రీతింగ్ చేయడం, ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఇలా చేసినప్పుడు పాసిబిలిటీ ఉంది. ఒకసారి కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్కి ఈ పాయింట్స్ కూడా మీరు చెప్పడం మంచిది. సో అవి కాకుండా ఇంకేం ఉండొచ్చు, మేబీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు పిల్లల ఇమ్యూనిటీ పెద్దవాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమవుతుంది, ఇప్పటిలో పిల్లలకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, ఒకప్పుడు ఎప్పుడు మన పేరెంట్స్ ఎప్పుడు ఇలా తరచుగా కాఫ్లు కోల్డ్ చెప్పరు. ఇప్పుడు పేరెంట్స్ బాగా కాఫ్లు కోల్డ్ వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పి వస్తుంది, కాఫ్లు కోల్డ్. ఎందుకు రికరెంట్ సింప్టమ్స్ అంటే బికాస్ డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు పెరుగుతున్న ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఎక్కువ ఉందో అవి తినే వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ డైట్ ఆఫ్ యువర్ చైల్డ్. మీరు ఇచ్చే డైట్ ఎంత హెల్తీగా ఉంటే మీ చైల్డ్ అంత హెల్తీగా ఉంటాడు. వాళ్ళకి జంక్ ఫుడ్స్ నుంచి దూరం పెట్టండి. జంక్ ఫుడ్స్ దూరం పెడితే హెల్త్ అనేది వాడికి దగ్గరగా ఉంటుంది. సో ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇందాక నేను చెప్పిన ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ కూల్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి కూడా. సో ఈ జంక్ ఫుడ్స్ అన్నిటిని వాళ్ళ నుంచి దూరంగా ఉంచితే నిజంగానే మీరు వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు. వాడి ఫ్యూచర్ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పటి నుంచి వాడికి పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు. సో జంక్ ఫుడ్స్ని దూరంగా ఉంచండి. హెల్తీ డైట్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, టీవీలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీకు ఇప్పుడు. సో అలాగనే ఏది పడితే అది పాటించకండి. మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఇలా అండ్ ప్రతి ఒక్కరికి కావాల్సిన కార్బోహైడ్రేట్, ప్రోటీన్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవి వెళ్ళేలా చూసుకుంటే చాలు. మీరు మెయిన్ థింగ్ జంక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఇంకోటి, స్కూల్ జాయిన్ చేసినప్పుడు కూడా పిల్లాడు అంటే లైక్ వాళ్ళ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది చూసుకోవాలి. క్లాస్ బాగా కంజెస్టెడ్గా ఉంది, ఒకే క్లాస్లో చాలా మందిని పెట్టారు. సో వైరస్ ఆర్ బ్యాక్టీరియా అదే చోట కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. సో మిగతా పిల్లలు కూడా క్యాచ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు చూస్తే సెలవుల టైంలో పెద్దగా రావు పిల్లలకి, మిగతా టైం స్కూల్కి వెళ్ళినప్పుడే వస్తాయి. ఎందుకు వస్తాయి? సో మీరు స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ని కూడా అసెస్ చేసుకున్న తర్వాతే పిల్లల్ని స్కూల్లో పెట్టండి. క్లాస్ చిన్నదా పెద్దదా, వెంటిలేషన్ బాగుందా లేదా, ఎంతమందిని పెడుతున్నారు ఒక క్లాస్లో. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఏదో చదివించేస్తున్నారు అనేది ఒకటి, కానీ ఫస్ట్ ప్రయారిటీ మనకి హెల్త్ అవ్వాలి. హెల్త్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ యూ గో ఫర్ ఎడ్యుకేషన్. సో హెల్తీగా ఉండగలడు ఇక్కడ అనుకున్నప్పుడు మాత్రమే ఉంచండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ నేను చెప్పినవి. సో అవి చూసుకుంటే సరిపోతుంది.